టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను. ఆ, ఓకే. సో నా పేరు వచ్చేసి వంశీ. సో బిఫోర్ ఈ కమ్యూనిటీకి రాకముందు నేను కూడా కొంచెం ఓవర్ వెయిట్ ఉండేవాడిని. సో మేజర్గా అంటే ఆ, మరీ భయంకరమైన ఓవర్ వెయిట్ ఉండేవాడిని ఏం కాదు. బట్ కొంచెం ఉండాల్సిన దానికన్నా ఒక 10 kgs ఎక్స్ట్రా వెయిట్ అయితే ఉండేవాడిని. ఈ 10 kgs ఎక్స్ట్రా వెయిట్ అనేది నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. అంటే బిఫోర్ నాకుండే ప్రొఫెషన్లో నేను ఎక్కువగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే ఫోటోగ్రఫీ అన్నమాట నా ప్రొఫెషన్. ఈ ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ లేదా బయటికి వెళ్ళినప్పుడు తప్పితే మిగతా నా వర్క్ యాక్టివిటీ అంతా కూడా ఓన్లీ సిట్టింగ్ వర్కే ఉండేదన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బయటికి వెళ్ళకపోతే మాత్రము కంటిన్యూగా సిస్టమ్ దగ్గర కూర్చోవడం వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. సో దానివల్ల ఏంటి అంటే నా లైఫ్ స్టైల్ కాస్త కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ వచ్చింది. సో దాంతోపాటు నా ప్రొఫెషన్లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. మిడ్ నైట్ ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల సో నాకు హ్యాండ్ కొంచెం ప్రాబ్లం అయింది. అది హ్యాండ్ బ్రేక్ అయ్యి సర్జరీ జరిగిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కువ బాడీ మీద ప్రెషర్ పడకుండా సో ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అయిపోతా ఉంది. మెడిసిన్స్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటి అంటే నాకు తెలియకుండానే కంప్లీట్ గా నా లైఫ్ స్టైల్ నా బాడీ కండిషన్ మొత్తం కూడా చేంజ్ అయిపోతూ ఉంది. సో దానివల్ల ఏంటి అంటే ఏం చేయాలి అనేది ఆప్షన్ తెలియదు నాకు అప్పుడు. బట్ వెయిట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ వచ్చానో అప్పటిదాకా నా బాడీ ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ అనేవి లేవు. బట్ ఆ వెయిట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ వచ్చిందో సో ఎక్కువగా పొట్ట పెరుగుతూ వచ్చింది. ఆ స్టమక్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యిందో నాకు ఒక్కొక్కటి హెల్త్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది. ఒకటి ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయింది. తర్వాత గురక సమస్య స్టార్ట్ అయింది. తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మోషన్ ప్రాబ్లము. సో ఒక్కోటి ఇలాగా నన్ను బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. బట్ వెయిట్ అయితే ఓవర్ గా అయితే ఏం లేను. బట్ ఉన్న వెయిట్ లో ఎక్స్ట్రా వెయిట్ అంతా కూడా నాకు పొట్ట దగ్గర ఫ్యాట్ మాత్రమే ఉంది. దాంతోపాటు ఆ పొట్ట పై దాకా ఉంది కాబట్టి సో హార్ట్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి సో అది కొంచెం ఎక్కువగా బ్రీత్ తీసుకునే దానికే కష్టంగా ఉండేది. లేట్ నైట్ ఒకవేళ ఫుడ్ కనుక తిన్నాను అనుకోండి అది డైజెషన్ అయ్యేది కాదు. ఆ ఫుడ్ అంతా కూడా పనుకున్న తర్వాత అది రిఫ్లెక్ట్ అయ్యేది అనమాట. మొత్తం గొంతుల్లోకి ముక్కల్లోకి వచ్చేసేది. ఇంకా ఆ నైట్ అంతా కూడా నాకు నిద్ర చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది. సో ఇలా అది కంటిన్యూగా నాకు రిపీటెడ్ గా ప్రతిరోజు నేను ఇబ్బంది పడతానే ఉన్నాను. అది కొంచెం పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. కొంచెం కూడా ఛాన్స్ లేదు. అది తగ్గడానికి ఏదైతే చేయాలో ఆ ట్రయల్స్ కూడా నేను చేయలేదు. ఎందుకంటే బిఫోర్ నేను వెయిట్ పెరగక ముందు అన్ని రకాలుగా కూడా నేను ఫిట్ గా ఉండేవాడిని. డాన్స్ లో స్పోర్ట్స్ లో అన్ని యాక్టివ్ గా ఉండేవాడిని. బట్ నాకు అది ఒక్కసారిగా ఒక యాక్సిడెంట్ వల్ల నేను నా ప్రొఫెషన్ లో ఎక్కువ కూర్చొని ఉండడం వల్ల వెయిట్ పెరిగిపోతూ వచ్చింది. అది కూడా చాలా తక్కువ టైంలోనే వెయిట్ పెరుగుతూ వచ్చాను. దాంతోపాటు నాకు చిన్నప్పటి నుంచి స్కిన్ కూడా ఎక్కువ పింపుల్స్ ఉండేవి. ఎక్కువ మచ్చలు ఉండేవి ఫేస్ అంతా కూడా. అలాగే స్కిన్ కూడా కొంచెం బాగా బ్లాక్ గా ఉండేది. ఆయిల్ గా ఉండేది అనమాట స్కిన్ అంతా కూడా. సో ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసినా కూడా ఫేస్ వాష్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నార్మల్ గా ఉండేది. ఆ తర్వాత అంతా కూడా ఫేస్ అంతా కూడా జిడ్డుగా ఉండేది. సో దీనికోసం అయితే నేను ఒక 1 or 2 ట్రై చేశాను. తర్వాత దాన్ని కూడా ఎక్కువ కంటిన్యూ చేయలేదు. బట్ నాకు ఈ కమ్యూనిటీ ఎప్పుడైతే పరిచయం అయిందో మా బ్రదర్ ద్వారా సో మా బ్రదర్ చాలా రోజులు నాకు చెప్పారు ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఉంది ఒకసారి ట్రై చెయ్యి, నీకు మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. సో నాకు చెప్పిన తర్వాత ఒక 8 to 9 months తర్వాత నేను ఈ న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే కొంచెం బెటర్గా అనిపించింది. తర్వాత అలాగే ఒక 3 days కంటిన్యూ చేశాను. 3 days లో ఇంకొంచెం బెటర్గా అనిపించింది. ఇంతకు ముందు నాకు ఏదైతే బాడీ డిస్టర్బెన్స్ ఉండేదో స్లీప్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది. తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యేది కాదు. అలాగే డే అంతా కూడా అన్కంఫర్ట్ గా ఉండేది. హంగర్ కరెక్ట్ గా ఉండేది కాదు. సో ఈ 3 days న్యూట్రిషన్ తీసుకొని కొంచెం టైమింగ్స్ చేంజ్ చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా నాకు బాడీ కొంచెం నాకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది నా బాడీలో. కొంచెం బాడీ కండిషన్ మంచిగా అనిపిస్తూ ఉంది. సో ఎందుకు దీన్ని కంటిన్యూ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక 3 months కంటిన్యూ చేశాను. ఈ 3 months నేను చేసింది ఒకే ఒకటి, నాకున్న ఆహారము తర్వాత అలవాట్లు ఈ రెండు కొంచెము టైం చేంజ్ చేసుకున్నాను. ఏం తినాలి ఏం తినకూడదు, ఒకవేళ ఎక్స్ట్రా తింటే తర్వాత రోజు ఏం చేయాలి, ఇలాంటి చిన్న చిన్నవి నేను ఎప్పుడైతే అర్థం చేసుకొని ఫాలో అవుతూ వచ్చానో విత్ ఇన్ 3 months లో నేను 10 kgs ఎక్స్ట్రా వెయిట్ ఉన్నాను కదా, ఆ 10 kgs ఎక్స్ట్రా వెయిట్ ని లాస్ అవ్వగలిగాను, ఫ్యాట్ లాస్ అవ్వాను. దాంతోపాటు నాకు చిన్నప్పటి నుంచి నా ఫేస్ ఏదైతే స్కిన్ పింపుల్స్ కావచ్చు ఆ మచ్చలు కావచ్చు ఏదైతే నా స్కిన్ అంతా కూడా ఇబ్బందిగా ఉందో దాన్ని కూడా నేను కంప్లీట్ గా చేంజ్ చేసుకోగలిగాను నా ఆహార అలవాట్లు చేంజ్ అవడం వల్ల. సో ఈ న్యూట్రిషన్ నాకు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఒక 3 to 4 months లోనే మంచి రిజల్ట్స్ తీసుకున్నాను. బట్ నేను అదే వెయిట్ ని లాస్ట్ 6.5 years నుంచి నేను సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాను. సేమ్ ఫిట్నెస్ అలాగే స్కిన్ కూడా నేను హెల్దీగా నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. సో థ్యాంక్స్ టు మై కోచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఈ రోజు మనకి చెప్పుకోబోయే ఇన్ఫర్మేషన్ సో చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే
ఈ ప్రజెంటేషన్ అంతా కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండి, మీకు అర్థం అవడం కోసము, జనరల్ నాలెడ్జ్ కోసము. ఇది అంతేగాని ఏదైనా ఒకవేళ మీరు ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆ మెడిసిన్స్ కి రీప్లేస్మెంట్ ఇది ఒక న్యూట్రిషనో, లేకపోతే మెడిసిన్స్ కి రీప్లేస్మెంట్ ఇది ఒక సొల్యూషనో కాదు. ఇది జనరల్ అవేర్నెస్ కోసము. బయట ఏం జరుగుతుంది, బయట ఎటువంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాము, ఆ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇలాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అది మీరు అర్థం చేసుకున్న తర్వాత ఏం చేంజ్ చేసుకోవచ్చు, ఎలా మార్చుకోవచ్చు, ఏం మార్చుకుంటే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది, దాన్ని లైఫ్ టైం మనం ఎలా మెయింటైన్ చేసుకోగలము, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎలా మార్చుకోగలము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో కంప్లీట్ గా మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్త్ పరంగా, వెయిట్ పరంగా, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అన్నాను కదా. సో మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, కనీసము నేను ఏదైతే హాఫ్ అన్ అవర్ లో ఇన్ఫర్మేషన్ చెప్తానో, ఆ ఇన్ఫర్మేషన్ లో కనీసం మీకు అర్థమైన పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్ని కూడా ఒక 20 మినిట్స్ కూర్చోబెట్టుకోండి పక్కన, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మీకు అర్థమైన పాయింట్స్ ని వాళ్ళకు కూడా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మనకి టాపిక్ ఏంటి, గ్లైసమిక్ ఇండెక్స్ కదా. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, జనరల్ గా మనకి ఫుడ్ గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి, లేకపోతే ఏ ఫుడ్ మన బాడీని ఉపయోగపడుతుంది అనేది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే కొంతమంది దగ్గర తెలిసే ఉంటుంది. బట్ కంప్లీట్ గా మనకి అసలు గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది మనకు అర్థమయ్యింది అంటే, సో మన డే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన హెల్త్ ని, వెయిట్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది అనమాట. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది జనరల్ గా మనకి ప్రతి ఒక్క దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి. ఆ ఎనర్జీని మనము కొంత కొలుస్తాం అనమాట. అంటే వెయిట్ ని కేజీల్లో కొలుస్తాం కదా. అట్లాగే మనకి మనకి మనకుండే ఫుడ్ లో, ఒక్కొక్క ఫుడ్ లో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది అనుకోండి. దాన్ని కొలిసే దాన్ని గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు అనమాట. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది మన బాడీకి ఎంత వరకు కావాలి, సో ఏ ఫుడ్ లో ఎంత గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే దాంట్లో ఎంత వరకు ఎనర్జీ ఉంటుంది, అది మన బాడీకి ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది, ఎక్సెస్ అయితే ఏం జరుగుతుంది మన బాడీలో అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లో జిఐ ఉంటుంది, అలాగే మీడియం జిఐ ఉంటుంది, అలాగే హై జిఐ ఉంటుంది. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అంటే జిఐ అంటారు షార్ట్ కట్ లో. ఈ లో జిఐ కావచ్చు, దాంతోపాటు మీడియం జిఐ కావచ్చు, హై జిఐ కావచ్చు, ఇటువంటి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, సో ఏ ఫుడ్స్ లో అది లో ఉంటుంది, మీడియం ఉంటుంది, హై ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో జనరల్ గా మనము ప్రతిరోజు ఏదో ఒకటి మనం తింటూ ఉంటాము, మన శరీరానికి ఏదో ఒకటి ఫుడ్ అయితే మనం అందిస్తూ ఉంటాం కదా. సో మనం ఏం తినాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎలా అయినా తినొచ్చు అనే విధంగా మనం కనుక తిన్నాము అంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మనం ఏం తినాలి అంటే ఈట్ రైట్ వేలో తినాలన్నమాట. అంటే మన బాడీకి ఏం కావాలో అంతవరకు రైట్ వేలో తినాలి. ఎలా పడితే అలా దొరికిందా, లేకపోతే మన ఇంట్లో మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకున్నామో అంత తినేసేయడమా, లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాము, అలా ఫంక్షన్స్ లో మనకి ఎన్ని రకాల అవైలబిలిటీ ఫుడ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మనం తీసేసుకోవడమా, ఇలా కాదండి. రైట్ వేలో మనము తీసుకోవాలి ఏదైనా కూడా. అంతకు మించి మనం ఎక్స్ట్రాగా మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్సెస్ తీసుకున్నాము అంటే అది ఖచ్చితంగా మన శరీరంలో అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటే, ఒక్కొక్క ఫుడ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందని చెప్పాను కదా. అసలు వాట్ ఈస్ గ్లైసమిక్ ఇండెక్స్ అంటే, జనరల్ గా మనకి కార్బోహైడ్రేట్ అనేది ఒక ఎసెన్షియల్ పార్ట్ అన్నమాట. మనం చేసే డైట్ లో మనకి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ అనేది ఖచ్చితంగా ఒక ఎసెన్షియల్ పార్ట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, అసలు కార్బోహైడ్రేట్ ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో ఒక డైట్ చేయాలి అని అనుకుంటారు. రకరకాలుగా వాళ్ళకి తెలిసిన డైట్లన్నీ లిక్విడ్ రూపంలో, లేకపోతే ఓన్లీ వాటర్ తీసుకుంటూ ఉండడము, లేకపోతే దానికి రీప్లేస్మెంట్ లో ఏదో ఒకటి చేయడము, తీసుకోవాల్సిన ఫుడ్ మొత్తం తగ్గించేసి 1 or 2 ఒక ఇడ్లీ తీసుకోవడము, 2 ఇడ్లీ తీసుకోవడము, లేకపోతే దాన్ని కంప్లీట్ గా స్కిప్ చేసేయడము, మార్నింగ్ అసలు ఏం తినకుండా ఆఫ్టర్నూన్ లైట్ గా తినడము, నైట్ ఏదో ఒక లిక్విడ్ రూపంలో ఏదో ఒకటి తీసుకోవడము, ఇలాగ డిఫరెంట్ గా టైట్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఏంటి అంటే, కార్బోహైడ్రేట్ అనేది మనకి ఎసెన్షియల్ పార్ట్. మన బాడీకి మనకు కావాల్సిన దాంట్లో, ప్రతిరోజు మన బాడీకి కావాల్సిన దాంట్లో కార్బోహైడ్రేట్ అనేది ఒకటి అనమాట. ఇదే మనకి అన్ని రకాల కార్బోహైడ్రేట్ ఒకటే కాదు, మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. పిండి పదార్థం అనమాట కార్బోహైడ్రేట్ అంటే. మనిషి తయారు చేసే ఎటువంటి ఫుడ్ ఐటమ్ అయినా కూడా అది కార్బోహైడ్రేటే, సింపుల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే. ఆ కార్బోహైడ్రేట్ అనేది జనరల్ గా
మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ అందుతుంది. దాంతో పాటు రైస్ కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు, ఏదో ఒకటి మనం ఏదైతే పిండి పదార్థం తింటున్నామో వాటన్నిటిలో కూడా మనకి కార్బోహైడ్రేట్ అనేది అందుతుంది. కాకపోతే దీంట్లో మన బాడీకి ఏది కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం మన బాడీకి కార్బోహైడ్రేట్ ఇచ్చిన తర్వాత జనరల్ గా చాలా మందికి వైట్ రైస్ అనేది అలవాటు ఉంటుంది. చాలా మందికి ఈ వైట్ రైస్ తీసుకోవడం వల్ల లేదా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి మన బాడీలో ఏదైనా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అది డైజెషన్ అయిన తర్వాత మన బాడీలోకి అది బ్లడ్ కింద గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిన ఫుడ్ జనరల్ గా మనకి దాంట్లో కొంత ఎనర్జీ ఉంటుందని చెప్పాను కదా. ఆ ఎనర్జీ అనేది ఒక్కసారిగా హై వెళ్ళిపోయి ఒక్కసారిగా డౌన్ అయ్యింది అంటే అది మన బాడీకి ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ ఉందన్నమాట. అయితే మనకి ఈ 3 రకాల జిఐ అనేది మనం చెప్పుకున్నాం కదా. వాటిల్లో ఫస్ట్ది దానికి ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి. సో 0 to 55 అనే దానికి మనము సింపుల్ గా చెప్పాలి అంటే దాన్ని లో జిఐ ఫుడ్ అంటారు అనమాట. మనం ఏ ఫుడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాంట్లో క్యాలరీస్ కావచ్చు, దాంట్లో ఉండే ఎనర్జీ కనుక తక్కువ ఉంది అంటే సో లో జిఐ ఫుడ్స్ అనేవి సెలెక్టెడ్ గా ఉంటాయండి. దాన్ని బాగా అర్థం చేసుకోండి. దాని తర్వాత మీడియం జిఐ ఫుడ్స్ ఉంటాయి. అవి కూడా ఏంటి అనేది నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను మీకు. తర్వాత హై జిఐ ఫుడ్ ఉంటుంది. సో 70+ అనేది హై జిఐ ఫుడ్ అనమాట. మనం అది ఏ ఫుడ్ అయినా కావచ్చు. సో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ రేట్ అనేది కనుక 70 అబోవ్ ఉంది అంటే అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనమాట. మోస్ట్లీ మనం తీసుకునే ఫుడ్ 90% వరకు మాక్సిమం హై జిఐ ఫుడ్డే మనం తీసుకుంటాము. మీరైనా బయట పీపుల్ ఎవరైనా కూడా మేమైనా కూడా మోస్ట్లీ ఈ ఫుడ్ గురించి లేకపోతే లో జిఐ గురించి అర్థం కాలేదు అంటే బయట పీపుల్ అందరూ తీసుకునేది వచ్చేసి హై జిఐ ఫుడ్డే. డే మొత్తం మీద వాళ్ళు తీసుకునే ఫుడ్ లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటున్నారు అనమాట. అయితే వీటిల్లో మనకి లో జిఐ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా, హై జిఐ ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక్కసారిగా ఎనర్జీ హై అయిపోయి మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. సో దీన్నే ఏమంటారు అంటే ఇది కంటిన్యూగా ఎక్కువ రోజులు కనుక జరిగింది అంటే మన బాడీ ఆ హై వెళ్ళినప్పుడు ఆ హై ఎనర్జీ అనేది హై వెళ్ళినప్పుడు సో మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి దాన్ని స్టేబుల్ చేస్తుంది అనమాట, దాన్ని డౌన్ చేస్తుంది. అలాగే ఎన్నిసార్లు అయితే మనం ఫుడ్ తింటామో, ఎన్నిసార్లు అయితే అది హై వెళ్తుందో అన్నిసార్లు మనకి మనకి ఆ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది, దాన్ని మళ్ళీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతిరోజు ఎక్కువ సార్లు జరిగింది లేదా ఎక్కువ సంవత్సరాలు అలా జరిగింది అంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండే కొంది అది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడైతే హై వెళ్తుందో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగనప్పుడు లేదా తక్కువ జరిగినప్పుడు ఏంటి అంటే ఆ ఎనర్జీ అనేది అలాగే ఉన్నప్పుడు ఏంటి అంటే మన బాడీకి ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఇది టైప్ 2 డయాబెటీస్ కి దారి తీసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో లాంగ్ డేస్ ఒకటే టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఒకేసారి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది అలా రేషియో పైకి వెళ్ళినప్పుడు అది కంట్రోల్ చేయలేదు అనుకోండి ఇన్సులిన్ అనేది, సో బాడీ డ్యామేజ్ అవుతుంది. అలాగే మీడియం జిఐ ఫుడ్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, సో లో జిఐ ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి పిక్చర్ లో చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి హై జిఐ ఫుడ్ రెడ్ కలర్ లో ఉండేది. అలాగే లో జిఐ ఫుడ్ ఏంటి అంటే అది మోడరేట్ గా ఉంటుంది అనమాట. ఒక్కసారిగా హై అవ్వదు, ఒక్కసారిగా లో అవ్వదు. సో సింపుల్ గా అప్ అండ్ డౌన్ సింపుల్ గా ఉంటుంది అనమాట. సో అలా ఉంది అంటే మన బాడీ ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. ఎందుకు ఇలా హై జిఐ ఫుడ్ కి తీసుకున్న వెంటనే ఎనర్జీ హై వెళ్తుంది అంటే సో దాంట్లో వెంటనే బాడీకి అబ్జార్ప్షన్ జరిగి వెంటనే ఎనర్జీ కింద ఫామ్ అయిపోతుంది. అదే నేను ఇందాక చెప్పాను కదా కార్బోహైడ్రేట్ 2 రకాలని చెప్పి. సో సింపుల్ కార్బోహైడ్రేట్ అలాగే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అనమాట. ఇవేంటి అంటే మొక్కల నుంచి లేదా మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి వచ్చే వాటిలో ఏంటి అంటే అవి స్లోగా డైజెషన్ అవుతాయి. దాంట్లో లో జిఐ ఫుడ్ ఉంటుంది అనమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే మనకి లో అందుతుందో మీడియంగా మనకి ఆ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్లోగా అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి మన బాడీకి డ్యామేజ్ అనేది జరగదు. ఓకేనా, ఇది మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి. మీకు మీడియం జిఐకి, లో జిఐకి, హై జిఐకి ఇక్కడ పిక్చర్స్ మీకు అర్థం అవ్వచ్చు. కిందంతా కూడా మనకి లో జిఐ ఫుడ్స్ ఉన్నాయి కదా గ్రీన్ కలర్ లో. ఇవి ఏంటి అంటే మాక్సిమం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని కూడా మనకి లో జిఐ ఫుడ్ ఉంటుంది అనమాట. అంటే మన బాడీకి కావాల్సిన ఏంటి అంటే మనకి విటమిన్స్ మినరల్స్ రిచ్ గా అందాలి. దాంతోపాటు మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది మీడియం గా అందినా కూడా సరిపోతుంది. కాకపోతే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే మన బాడీకి కావాల్సిన ఎనర్జీని హై ఎనర్జీ ఇచ్చేస్తున్నారు, ఉండాల్సిన దానికన్నా ఇంకా మన బాడీకి అనవసరమైన ఎనర్జీని ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. బట్ కాకపోతే దాంట్లో మన బాడీకి అందాల్సిన విటమిన్స్ మినరల్స్ అందకపోవడం వల్ల మన బాడీ ఎక్కువ అయితే డ్యామేజ్ అవుతూ ఉంది.
ఓన్లీ మన బాడీకి కావాల్సింది ఓన్లీ ఎనర్జీ ఒక్కటే కాదు, దానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కూడా అందాలి. ఆ విటమిన్స్ మినరల్స్ అందనప్పుడు ఏం జరుగుతుందంటే బాడీ ఖచ్చితంగా కొంచెం 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 డెఫిషియన్సీలోకి వెళ్ళి, సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది బాడీ సపోర్ట్ చేయక ఏదో ఒక హెల్త్ ఛాలెంజ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే మీడియం జిఐకి కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, అది మనము వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాటిని మనం తీసుకోవచ్చు. దాని తర్వాత హై జిఐ ఫుడ్స్ నేను చెప్పాను కదా, మోస్ట్లీ మనము బయట పీపుల్ అంతా కూడా మోస్ట్లీ హై జిఐ ఫుడ్సే ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ స్వీట్ ఐటమ్స్, లేకపోతే ఎక్కువ టేస్టీ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, రకరకాల ఫుడ్స్, బయట చాలా రకాల ఫుడ్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి, సో వీటన్నిటిలో కూడా అవి న్యాచురల్ గా ఉన్నప్పుడు అయితే అది లో జిఐగానే ఉంటుంది. వాటిని ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తారో అవి హై జిఐ కింద ఎక్కువ కన్వర్ట్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనము ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము. సో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా, ఎలాంటి శరీరానికైనా కూడా, అది లేడీ కావచ్చు జెంట్ కావచ్చు, మన బాడీని వెయిట్ ని మెయింటైన్ చేసుకునే దానికి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సపోజ్ మనకి లో జిఐ ఫుడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, అది హెల్త్ పరంగా ఎలా చేస్తుంది అంటే, సో మనకి కళ్ళు హెల్దీగా మెయింటైన్ చేసుకునే దానికి, లాంగ్ డేస్ మనకి కంటి విజన్ అనేది అది తగ్గిపోకుండా, సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికి ఎక్కువ మంచిగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మన బాడీలో ఉండే ఫ్యూయల్ అంటే ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఎనర్జీని యూజ్ చేసేసుకొని ఆ తర్వాత డే అంతా డల్ గా ఉండకుండా, సో లో జిఐ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే అది మోడరేట్ గా వెళ్తుంది అని చెప్పాను కదా, దానివల్ల ఏంటి అంటే మన ఎనర్జీ అనేది సో కొంచెం 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 కొంచెంగా డేలో తగ్గుతుంది, కానీ ఒకేసారి తగ్గిపోవడం అయితే ఉండదు. అలా ఉండడం వల్ల ఏంటి అంటే మన డే అంతా, మన వర్క్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. దాని తర్వాత లేడీస్ కి అయితే కనుక హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట. అంటే బేబీ గ్రోత్ కావచ్చు, వాళ్ళ మెచ్యూరిటీ కావచ్చు, సో ప్రతి ఒక్కటి కూడా మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. సో దాన్ని, ఆ సమస్య నుంచి బయటకు వచ్చేదానికి కూడా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి అలాగే బయటకు వచ్చేదానికి ఉంటుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్స్ కూడా హెల్దీగా మెయింటైన్ చేసుకునే దానికి సో మంచిగా ఉపయోగపడుతుంది. 1 సెకండ్. సో ఎవరు డ్రాయింగ్స్ వేయొద్దండి. ఓకే. దాంతోపాటు మనకి ఇంకా కనుక చూసుకున్నాము అంటే డయాబెటీస్ అనేది మెయింటైన్ చేసుకునే దానికి అవుతుంది. సో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, హైజిఐ ఫుడ్స్ అనేవి ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు ఒకటే టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అది జరిగి 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 ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గినప్పుడు మనకి డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెడిసిన్స్, మన బాడీలో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఇన్సులిన్ ని మనం టాబ్లెట్ రూపంలోనో, ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలోనో మన బాడీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక మనము లో జిఐ ఫుడ్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ దాన్ని బాడీని డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే, ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే న్యాచురల్ గా జరుగుతూ ఉంటుందో అది లైఫ్ టైం అయినా కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా, హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా మనకి మెయింటైన్ అవుతుంది. సో షుగర్ ప్రాబ్లము, టైప్ 2 డయాబెటీస్ ప్రాబ్లం రాకుండా ఉండేదానికి మనకి అది ఉపయోగపడుతుంది అనమాట. అది మనకి కొంతమందికి ఏంటి అంటే టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, అంటే పుట్టుకతోనే ఉంటుంది. ఆ పుట్టుకతో ఉండేది ఏంటి అంటే వాళ్ళకి అసలు ఆ ఇన్సులిన్ అనే ప్రొడక్షన్ అనేది అసలు జరగదు. సో ఇందాక చెప్పాను కదా, లో జిఐ ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అలాగా లో జిఐ ఫుడ్ తీసుకోకుండా హై జిఐ ఫుడ్స్ కనుక, బయట రకరకాల ఫుడ్స్ కనుక మనం తీసుకుంటూ ఉన్నారనుకోండి లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో, ఆ టైంలో పిల్లలకి కనుక షుగర్ కనుక వచ్చింది అంటే అది టైప్ 1 డయాబెటీస్. అది ఇంక వాళ్ళకి లైఫ్ టైము, ఇంకా దాన్ని, ఆ సమస్య నుంచి బయటకు వచ్చేదానికి వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా బయటకు రాలేరు. ఎందుకంటే బాడీలో వాళ్ళకి ఇన్సులిన్ అనేది అసలు ప్రొడక్షనే జరగదు. సో హెల్దీ ప్రెగ్నెన్సీకి, అన్హెల్దీ ప్రెగ్నెన్సీకి ఇలా తేడా ఉంటుంది అనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకి కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆ లేడీస్ కి వచ్చిన టైప్ 2 డయాబెటీస్ అనేది వాళ్ళు ఆ టైంలో ఇంజెక్షన్స్ రూపంలో, మెడిసిన్స్ రూపంలో చాలా వరకు కంట్రోల్ చేసుకునే దానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ వాళ్ళకున్న సమస్యని ఆ పిల్లలకి రాకుండా సో చాలా వరకు మెడిటేషన్ మీద డిపెండ్ అవుతారనమాట. అది కనుక ఓకే అయ్యి సక్సెస్ అయ్యింది అంటే ఆ టైంలో వీళ్ళ వరకే ఉంటుంది. తర్వాత కొంచెం లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని, ఫుడ్ కరెక్షన్ చేసుకుంటే ఆ సమస్య నుంచి వీళ్ళైతే బయటకు రావచ్చు. సో పిల్లలకి క్యారీ అవ్వకుండా ఉంటే కనుక. సో ఇదొక టైప్ ఆఫ్ డయాబెటీస్. అలాగే మనకి లో జిఐ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మెయింటైన్ హెల్దీ వెయిట్,
మనకు వెయిట్ పెరగకుండా తగ్గకుండా అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను లాస్ట్ 6.5 years నుంచి నా వెయిట్ నేను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నానని. ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను, ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, మేమేం తినమా అంటే 100% అన్ని రకాల ఫుడ్స్ ఎంజాయ్ చేస్తాము. అన్నిటికన్నా ఎక్కువ తీసుకునే ఫుడ్ మేమే తీసుకుంటూ ఉంటాము. ఎలా తీసుకున్నా కూడా ఒకవేళ ఈ రోజు ఒకవేళ నేను తీసుకోవాల్సిన దానికన్నా ఒక 10% 20% ఎక్కువ తీసుకున్నానని నాకు అనిపించింది అంటే, తర్వాత రోజు దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో నాకు అర్థమయ్యింది కాబట్టి నేను దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. సేమ్ ఈ కాల్లోకి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చినారో మీరు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం హెల్త్ ని వెయిట్ ని మనం లాంగ్ డేస్ మెయింటైన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, అదొకటి అర్థమైతే చాలు. అలాగే హెల్దీ ప్రెగ్నెన్సీ, ఈ హెల్దీ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఆ హెల్దీ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసుకునే దానికి మనము లో జిఐ ఫుడ్ అంటే మన బాడీకి కావాల్సిన ఫుడ్ అయితే మనం తీసుకోవాలి. దాంతోపాటు విటమిన్స్, మినరల్స్, ఆ ఆ డైట్ అనేది ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఏదో ఒకటి తింటున్నాం కదా అనుకుంటే సరిపోదు. మనకి విటమిన్స్, మినరల్స్ ఖచ్చితంగా రిచ్ గా ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి. ఎప్పుడైతే అది మెయింటైన్ చేసుకుంటామో ప్రెగ్నెన్సీ అనేది లేడీస్ కి హెల్దీగా ఉంటుంది. ఒకవేళ అది అందలేదు అంటే మాత్రము ఖచ్చితంగా అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఖచ్చితంగా పుట్టే బేబీ ఏదో ఒక డెఫిషియన్సీతో పుడతాడు. అప్పటికప్పుడు అర్థం కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎదిగే కొంది వాళ్ళైతే కొంచెం కొంచెంగా ఇబ్బంది పడడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా జరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నాము అంటే, అలాగే హార్ట్ హెల్త్ కూడా మెయింటైన్ చేసుకునే దానికి అవుతుంది. ఎందుకు మనకి ప్రతిదీ ఫుడ్ లోకి వెళ్ళిన తర్వాత అది బ్లడ్ కింద కన్వర్ట్ అయి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అది బ్లడ్ సర్క్యులేషన్ లో జరుగుతుంది కదా. ఈ బ్లడ్ అంతా కూడా పంప్ చేసేది ఏంటి, హార్ట్ కదా మనకి. ఆ హార్ట్ కంటిన్యూగా అది పంప్ చేస్తూ ఉండాలి అంటే అది హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే మనము లో జిఐ ఫుడ్ తీసుకుంటామో టోటల్ మన బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా సో ఎలా పడితే అలా ఉండదు. సో హై వెళ్ళిపోవడము, గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోవడము, లేకపోతే ఒకసారి ఎక్కువ పంప్ చేయడము, లేకపోతే ఒకసారి తక్కువ పంప్ చేయడము, ఇలా ఉండదు హార్ట్ కి వర్క్. సో మీడియం గా ఎప్పుడైతే మనకు బాడీ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుందో ఆ హార్ట్ హెల్త్ కూడా లాంగ్ డేస్ మనం మెయింటైన్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. సస్టైనబిలిటీ ఎనర్జీ లెవెల్స్ అనమాట. అంటే మనము నేను చెప్పాను కదా మీడియం గా ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ అనేది. ఒకసారిగా హై అవ్వడము, ఒకసారిగా డౌన్ అవ్వడం ఉండదు కాబట్టి సో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ డే మొత్తం మనం మెయింటైన్ చేసుకునే దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలా ఉపయోగపడినప్పుడు ఏంటి అంటే మన డే అంతా మనం చేసుకోవాల్సిన వర్క్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి, మనకి ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనకి పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్, స్ట్రెస్ ఉండదు, హెల్దీగా మనము బాడీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ మెంటల్ పర్ఫార్మెన్స్ కనుక మనం అది ఆ టోటల్ ఆ డే అంతా కూడా మనకి ప్రశాంతంగా లేదు అనుకోండి, దానివల్ల కొంచెము స్ట్రెస్, యాంగ్జైటీ, సో ఆ డే అంతా కూడా మనకి కొంచెము అన్కంఫర్ట్ గానే ఉంటాము. దానివల్ల ఏంటి అంటే అలాంటి లైఫ్ స్టైల్ లాంగ్ డేస్ జరిగింది అంటే ఖచ్చితంగా మళ్ళీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాగే మాక్సిమం స్పోర్ట్స్ పర్ఫార్మెన్సెస్, చాలా మంది యాక్టివ్ గా కొన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, గేమ్స్, స్పోర్ట్స్ అట్లాగా. సో వీళ్ళకైనా కూడా ఆ లో జిఐ ఫుడ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, సో ఆ ఎనర్జీ లెవెల్స్ ని ఎక్కువ గంటలు మెయింటైన్ చేసుకునే దానికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఆ ఎక్కువ గంటలు ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళు ఒక 2 hours గేమ్ లో ఉన్నారు అనుకోండి, ఆ 2 hours వాళ్ళకి ఆ బాడీకి ఆ ఎనర్జీ లెవెల్స్ ని అందిస్తూనే ఉండాలి. ఒకవేళ అట్లా కాకుండా ఒక్కసారిగా ఎనర్జీ హై వెళ్ళిపోయి ఒకసారిగా డ్రాప్ అయిపోయింది అనుకోండి, సో ఆ తర్వాత మిగతా గేమ్ అంతా వాళ్ళు కంటిన్యూ చేయాలి అంటే సో చాలా చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఈ లో జిఐ ఫుడ్స్ వల్ల. సో మనకి దాంతోపాటు మనకి ఏంటి అంటే పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతా ఉంటారు కదా. సో అలాంటి సమస్యల నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, ఐ హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఎన్నో రకాల సమస్యల నుంచి బయటకు రావచ్చు అనమాట లో జిఐ ఫుడ్ వల్ల. ఈ లో జిఐ, హై జిఐ, మీడియం జిఐ అని చెప్పాను కదా. సో మనకి ఏ ఫుడ్ లో ఎటువంటి గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఎనర్జీ ఉంటుంది దాంట్లో అనేది సింపుల్ గా ఒక పిక్చర్ లో మీకు అర్థమయ్యేదానికి ఇవి. సో దీంట్లో 55 కన్నా తక్కువ ఎటువంటి ఫుడ్స్ ఉన్నాయి, దీనికి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లో 55 కన్నా ఎనర్జీ అనే ఆ 55 కన్నా ఏదైతే తక్కువ ఉందో అవన్నీ కూడా మనకి లో జిఐ ఫుడ్. 55 నుంచి ఏదైతే మీడియం గా 65, 70 దాకా ఉన్నాయో ఆ 70 దాకా ఉండేవన్నీ కూడా మీడియం జిఐ. సో మోస్ట్లీ మనం చూసాము అంటే అన్ని కూడా 70 అబోనే ఉన్నాయి. అంటే మోస్ట్లీ అన్ని కూడా హై జిఐ ఫుడ్స్ అనమాట. ఇందాక నేను అందుకే చెప్పాను, మనం తినే ఫుడ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% హై జిఐ ఫుడ్సే తింటున్నాము. దానివల్ల ఎక్కువ సంవత్సరాలు ఆ హై జిఐ ఫుడ్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉన్నామో, ఎప్పుడైతే అలా మెయింటైన్ అవుతూ ఉందో మన లైఫ్ స్టైల్, దానివల్ల మన బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్ని మనము కన్వర్ట్ చేసుకొని మీడియం జిఐలోకి మనము రాగలిగితే, లో జిఐలోకి మనం రాగలిగితే మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇన్స్టెంట్ గా చాలా వరకు మనకి ఎనర్జీని ఇచ్చేదానికి చాలా రకాల ఫుడ్స్, జ్యూసెస్ మనం తీసుకుంటూ ఉంటాం కదా. వాటికి బదులు మనం ఇంకా దాని ప్లేస్ లో ఆల్టర్నేట్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే, సపోజ్ ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకునే వాళ్ళు ఏంటి అంటే దానికి ప్లేస్ వెజిటేబుల్ జ్యూస్ అనేది మనము
తీసుకునే దానికి ట్రై చేయొచ్చు. అలాగే చాలా మంది బ్రెడ్ తీసుకుంటా ఉంటారు. దాంట్లో బ్రౌన్ బ్రెడ్ అంటే దానికి రీప్లేస్మెంట్ లో అది తీసుకోవాలి అని అనుకుంటే దానికి బదులు బెటర్ ఇది తీసుకుంటే బెటర్ అన్నమాట. అంతేగాని ఇదే తీసుకోవాలనేది ఏం కాదు. దాంతోపాటు ఈ రైట్ సైడ్ మనకి ఏదైతే పిక్చర్స్ చూపిస్తున్నాయో ఈ వీటిని మనం గుర్తుపెట్టుకొని వాటన్నిటిలో కూడా మనకి లో జిఐ ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అవి తీసుకునే దానికి మనం ట్రై చేయొచ్చు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ బదులు ఆ మనకి పెరుగు కానీ లేకపోతే వెన్నతో చేసిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవి మనం తీసుకునే దానికి ట్రై చేయొచ్చు. సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కి బదులు లైట్ గా లెమన్ వాటర్ కానీ లేకపోతే లైట్ గా కొంచెం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏదో ఒక కొన్ని రకాల జ్యూసెస్ అయితే మనం తీసుకోవచ్చు. హై జిఐ ఫుడ్ కాకుండా, హై గ్లైసమిక్ ఇండెక్స్ డ్రింక్స్ కాకుండా. ఓకేనా? ఫ్రూట్ జ్యూసెస్ కూడా కంప్లీట్ గా మనం ఫ్రూట్ జ్యూస్ తాగే బదులు ఒక ఫ్రూట్ ని కంప్లీట్ గా మనం తీసుకుంటే మన బాడీకి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రైడ్ చికెన్, ఫిష్ ఇలాంటివి కాకుండా వాటిని ఎక్కువ బాయిల్ చేయడము లేకపోతే గ్రిల్ చేయడము, అంటే నిప్పుల మీద కాలుస్తారు కదా, సో అటువంటి ఫుడ్స్ అనేవి మనం తీసుకోవడం వల్ల ఏంటి అంటే దాంట్లో ఉన్న ఫ్యాట్, ఆయిల్స్ అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి మన బాడీ అనేది కొంచెం మెయింటైన్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో దానికి అన్నింటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఫార్ములా 1 న్యూట్రిషన్. ఇది వచ్చేసి మనకి మన న్యూట్రిషన్ అంతా కూడా లో జిఐ ఫుడ్ అండి. ఈ లో జిఐ ఫుడ్ ఇప్పుడు దాకా మనం దాని గురించే చెప్పుకున్నాం కాబట్టి మనము ఎన్ని రకాల ట్రై చేసినా కూడా, ఎన్ని రకాల డైట్లు చేసినా కూడా వాటిల్లో మాక్సిమం మనం తీసుకోవాల్సిన ఫుడ్ తగ్గిస్తే కాదు, మన బాడీకి ఏం కావాలో కూడా వాటిని కూడా రీప్లేస్ చేయాలి. దాంతోపాటు బాడీ డ్యామేజ్ అవ్వకుండా, హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా అది మనం లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవాలి. మనం ఏ డైట్ చేసినా కూడా దాన్ని మనము ఏ డైట్ మనం స్టార్ట్ చేసినా కూడా అది మనం కంటిన్యూ చేసుకోగలిగేలాగా ఉండాలి. అది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా ఉండాలి. డైట్ అనేది, హెల్త్ అనేది, వెయిట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అది 10 రోజుల్లో, 20 రోజుల్లో, నెల రోజుల్లో, లేకపోతే పెళ్లి కావాల్సిన దానికి చేసే ప్రాసెస్, లేకపోతే ప్రెగ్నెన్సీ కోసం చేసే ప్రాసెస్, లేకపోతే ఒక 10 కేజీలు తగ్గేదానికి చేసే ప్రాసెస్ కాదు. వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, వెయిట్ మెయింటెనెన్స్ అనేది లైఫ్ టైం జర్నీ. మనకి వెయిట్ తగ్గడము, పెరగడము, అలాగే మెయింటైన్ అవ్వడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. అది మనము అలాగే మెయింటైన్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మనకు అర్థం అవ్వాల్సింది, మనం ఏదైతే డైట్ చేస్తున్నామో అది లైఫ్ టైం మనం చేసుకోగలగాలి. అది మన బాడీ హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా చేసుకోగలగాలి. అది మనం చేసే డైట్ అది మనకి అర్థం అవ్వాలి, మనకి ఇష్టం ఉండాలి. మనం చేసే డైట్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు బాడీ. మనం హ్యాపీగా అది ఏదైనా కూడా మనం చేయగలగాలి. ఎందుకు అంటే అది కంటిన్యూగా చేయాలి కాబట్టి. అలా కాకుండా ఏదో మన అవసరం కోసం ఒక 4-5 రోజులు, ఒక 10 రోజులు, 3 నెలలు, 6 నెలలు చేసి ఆ తర్వాత మళ్ళీ నాకు నచ్చినట్టు నేను లైఫ్ లీడ్ చేస్తాను అంటే అది ప్రపంచంలో ఏ డైట్ అయినా కూడా ఎవరికి ఉపయోగపడదు. ఈవెన్ న్యూట్రిషన్ కూడా ఎవరికి ఉపయోగపడదు. ఎందుకు అంటే అది మనము ఒకరోజు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం మనం చేసాము అంటే అది షార్ట్ టర్మ్ మాత్రమే మనకు నిలబడుతుంది. తర్వాత మనము లైఫ్ టైం మనం మెయింటైన్ చేసుకునే దానికి మినిమం మనం చేయాల్సిన పని చేయాలి. మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ లో జిఐ ఫుడ్ అనేది మనకి మనకి ఫార్ములా 1 న్యూట్రిషన్, దాంతోపాటు మనకి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్నింటిలో కూడా మనకి లో జిఐ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటి అంటే మనకి బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ గా కావచ్చు, డిన్నర్ కి రీప్లేస్మెంట్ గా కావచ్చు, తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ హెవీ క్యాలరీస్ మన బాడీకి ఇవ్వకుండా లో క్యాలరీస్, హై న్యూట్రిషన్ ని మన బాడీకి ఇవ్వచ్చు. అంటే హై విటమిన్స్, మినరల్స్ మన బాడీకి ఇచ్చినప్పుడు ఏంటి అంటే హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా, లో క్యాలరీ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఎంతవరకు మన బాడీ ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకుంటుంది కాబట్టి ఒకవేళ ఎక్స్ట్రా ఏదైనా ఫ్యాట్, ఎనర్జీ మనకు కావాలి అంటే ఆల్రెడీ మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ కనుకుంటే అది దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో మనం హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము, బాడీ హెల్దీగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనము లో జిఐ ఫుడ్ గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది దాంతో పాటు ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇంకా మనకి ఈ ఫార్ములా న్యూట్రిషన్ షేక్ మిక్స్ లో ఇంకా ఒకే షేక్ లో మనకి ఎన్ని రకాలుగా అందుతున్నాయో చూడండి. ఇప్పుడు దాకా మనం ఏదైతే రకాల ఫుడ్స్ చెప్పుకున్నామో ఆ ఫుడ్స్ అన్నింటిలో మనకి బయట దొరికే వాటిల్లో ఈ ఒక్క షేక్ లోనే మనకు దొరుకుతుంది. 9 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఈ ఒక షేక్ లో మనకి దొరుకుతుంది. దాంతోపాటు 2.3 grams ఆఫ్ ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది. అలాగే 5 mg ఆఫ్ విటమిన్ ఈ దొరుకుతుంది, కాల్షియం దొరుకుతుంది, అలాగే విటమిన్ ఏ దొరుకుతుంది. ఇలాగా మనకి ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ దీంతో పాటుగా మనకి బాడీకి అందుతాయి కాబట్టి మన హెల్త్ అనేది మనము మెయింటైన్ చేసుకునే దానికి మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు ఇన్నిసార్లు లో జిఐ గురించి, ఇన్నిసార్లు హెల్త్ మెయింటెనెన్స్ గురించి మనం చెప్తున్నాను, నేను ఇంతసేపు చెప్పాను అంటే మనకు ఉండేది ఒకే ఒక్కటి, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. మన బాడీని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి కనుక అది డ్యామేజ్ అయ్యింది అంటే
మనం ఏం చేసినా కూడా దాన్ని రికవరీ చేసుకోలేము. మనము లైఫ్ టైం మనం మన బాడీలో ఉంటాము. మనం ఏది లైఫ్లో మనం ఎంజాయ్ చేయాలన్నా కూడా మన శరీరము దేవుడు ఎలా అయితే మనకి ఇచ్చాడో అది అలాగే మన లైఫ్ టైం హెల్దీగా మనం మెయింటైన్ చేసుకోగలిగిన రోజు మాత్రమే మనకు ప్రాసెస్ అదంతా కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వన్స్ ఒక్కసారి ఏది డ్యామేజ్ జరిగినా కూడా ఆ డ్యామేజ్ ని ఫిల్ చేయడం అనేది ఎప్పటికీ జరగదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు నాకు మేజర్ గా నాకు ఒక యాక్సిడెంట్ అనేది ఒకటి జరిగిందని చెప్పాను కదా. ఆ యాక్సిడెంట్ అనేది జరగక ముందు నా లైఫ్ స్టైల్ వేరు, జరిగిన తర్వాత నా లైఫ్ స్టైల్ వేరు. ఎప్పుడైతే అది నాకు దేవుడిచ్చిన బాడీ పార్ట్స్ లో ఒకటి ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో, ఎప్పుడైతే ఒకటి సర్జరీ జరిగిందో, ఇంకా లైఫ్ టైం నేను ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ జరగక ముందు ఎంత న్యాచురల్ గా అయితే ఉన్నానో అలా న్యాచురల్ గా ఉండేదానికి 100% జరగదు. వన్స్ ఒక్కసారి బ్రేక్ జరిగిందా అది జరిగినట్టే. ఇంకా అది లైఫ్ టైము మనం డ్యామేజ్ అనేది ఫేస్ చేస్తూనే ఉండాలి. సేమ్ అదే విధంగా నా గురించి నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, అది బాడీ పార్ట్ అయినా, అది హెల్త్ అయినా, ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా అది రీప్లేసబుల్ కాదు. సో దాని వలన మనము చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఉపయోగించుకొని, లేని తర్వాత దానికోసం ఆరాట పడితే మాత్రం రాదు. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్స్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్. మనం బ్రతికుండే దానికి మనకున్నది ఒకే ఒక్క శరీరము. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే కనుక మనల్ని అది లైఫ్ టైం జాగ్రత్తగా చూసుకుంటది. మనం హెల్తీగా, హ్యాపీగా, ఫిట్ గా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ టు మమతా మేడం. థ్యాంక్ యూ సార్, చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అందరూ నోట్ చేసుకున్నారా? అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, మన ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటే మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అవుతుంది, మీడియం జీ అవుతుంది, హై జీ అవుతుంది, ఇదంతా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనం లో జీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మన న్యూట్రిషన్ ఎలా సపోర్ట్ అవుతుంది, ఇదంతా కూడా చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వంశీ సార్ కి మనం హార్ట్ఫుల్ గా గ్రాటిట్యూడ్ నే చూపించచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో అందరం కూడా రేపు మార్నింగ్ లైవ్ వర్కౌట్ లో కలుద్దాము. ఈ కాల్ ఇంతతో కంక్లూడ్ అవుతుంది. సో తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకు ఎంతో మంది హెల్ప్ చేసి కమ్యూనిటీని పరిచయం చేయొచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మంచిగా వాళ్ళకి కూడా మనం హెల్త్ పరంగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కాల్ ఇంతతో కంక్లూడ్ అవుతుంది. బాయ్.